పేద ప్రజల్ని పట్టించుకుంది, అలాగే ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో విద్యార్థుల్ని పట్టించుకుంది మా జగనే. సో మా జగనే రావాలి మళ్ళీ అంటున్నారు. మీరు చూస్తే సైకో పోవాలి, సైకిల్ రావాలి అని ఒక ప్రాస కోసం వాడుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మాకు తెలుసు మీరేంటంటే కెమెరాలు పట్టుకోగానే సాక్షి టీవీ వచ్చిందేమో లేకపోతే ఇంకోళ్ళు ఎవరో వచ్చారేమో అనుకుంటూ ఉంటారు. సో అలాంటిది 2019లో అంత భారీ మెజారిటీతో జగన్ ఎందుకు గెలిచారు? ప్రజలు కోరుకోలేదా మార్పు? అన్ని తెచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకే మళ్ళీ ఓటేయాలి కదా, ఎందుకు ఓటేయలేదారు? ఒక్క ఛాన్స్ నవరత్నాలు అనే దానికి మోసపోయారు. నమస్కారం చిన్ని గారు. నమస్తే అమ్మా. సో ప్రధానంగా టీడీపీ పార్టీ ఎప్పటి నుంచి ఆరోపిస్తుంది 2019 నుంచి 2024 వరకు ఎటువంటి అభివృద్ధి లేదు ఆంధ్రప్రదేశ్లోని. నేను ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను సార్. 2014 నుంచి 2019 వరకు ఎటువంటి అభివృద్ధి ఉంది టీడీపీ హయాంలో? ఎందుకంటే అమరావతిని సృష్టిస్తాము, అమరావతిని ఒక బాహుబలి సెట్ లాగా వేసి 3D ఇమాజినేషన్ చూపించారు, కానీ మీకు కూడా 5 ఏళ్ల కాలం ఉంది. ఏం డెవలప్ చేశారు అమరావతి? ఇల్లు కట్టుకున్నాను గంట పుట్టుతాం 2.5 సంవత్సరాలు. చిన్న ఇల్లు కట్టుకోవడానికి 2.5 సంవత్సరాలు పుట్టిందా? మేము వచ్చి 5 ఏళ్ళు. చెప్తున్నా కంపేర్ చెప్తున్నా కదా. ఓకే, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు మొదటి సంవత్సరం విడిపోయిన రాష్ట్రంలో విభజన సమస్యలతో పాటుపడ్డాం. తర్వాత 35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో చిన్న సమస్య కూడా లేకుండా మేము ఎక్వైర్ చేసాం. ముందు భూమి ఎక్వైర్ చేసామా? తర్వాత ఇవాళ ఉంటున్న జగన్ ఉంటున్న సెక్రటరేట్ ఎవరు కట్టారు? హైదరాబాద్ లో నైజాం నవాబులు కట్టారా? చంద్రబాబు నాయుడు గారు కట్టింది కదా. ఇప్పుడున్న హైకోర్టు చంద్రబాబు నాయుడు. మీరు డెవలప్మెంట్ డబ్బులు మేము ఇచ్చామని మేము అంటలా. మీరు డెవలప్మెంట్ లేదని అంటున్నారు కాబట్టి మేము ఏం డెవలప్మెంట్ చేస్తున్నామో మీకు చెప్తున్నాం. ఇప్పుడు ఎవరైనా ప్రజాధనంతో చేయాల్సింది. ఒక నిమిషం కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కేసీఆర్ కట్టారు, నేను కాదని చెప్పేది. ప్రభుత్వం అనేది మీరు డెవలప్మెంట్ గురించి అడిగారా? మేము ఏం చేసామని చెప్పాలా? మేము మరి చెప్పనివ్వండి మమ్మల్ని. హైకోర్టు మేము ఇప్పుడున్న హైకోర్టు మేము కట్టిందేనా? ఇప్పుడున్న సెక్రటేరియట్ మేము కట్టిందేనా? ఇప్పుడున్న అక్కడ పోలవరం 80% మేము కట్టిందేనా? ఇవాళ పులిచింతలు మేము మా హయాంలో జరిగిందేనా? అసలు 2 నదుల అనుసంధానం ఇవాళ మీరు చూస్తే పట్టిసీమ మా హయాంలో జరిగిందేనా? ఇవన్నీ సాగునీటి ప్రాజెక్టులే వదిలేసి ఇవాళ విజయవాడ నగరం మేము వచ్చేపాటికి 32 రోడ్లు విజయవాడ నగరాన్ని డెవలప్ చేసాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విజయవాడ గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డెవలప్ చేసాం. ఇవాళ విజయవాడ నగరం ఉన్న ప్రతి ఫ్లైఓవర్ తెలుగుదేశం 2014 నుంచి 19 మధ్యలో వేసింది. అంతేకాకుండా మేము కియా మోటార్స్ మేము తెచ్చిందేనా? ఇవాళ ఇక్కడ హెచ్సిఎల్ చూడండి, గన్నవరంలో హెచ్సిఎల్ ఉంది. ఆ హెచ్సిఎల్ మేము తీసుకొస్తేనే వాళ్ళు 5,000 మంది బిడ్డలు చేస్తున్నారు. అదే కనుక మేము ఉంటే వాళ్ళకి అమరావతిలో కూడా హెచ్సిఎల్ అయిపోయేది. ఇవాళ అక్కడ ఎస్ఆర్ఎం కాలేజ్ కానీ లేకపోతే వీట్ కానీ ఎన్ని కాలేజీలు మేము తెచ్చాం. ఇవాళ ఎయిమ్స్ మేము పోట్లాడి మేము తెచ్చుకున్నాం. ఇవాళ విజయవాడలో ఆర్కిటెక్చర్ కాలేజ్ మేము తెచ్చుకున్నాం. ఐఐటి మేము తెచ్చుకున్నాం. ఐఐఎం మేము తెచ్చుకున్నాం. మా ఎన్డీఏ గవర్నమెంట్ ఆ రోజు ఇవన్నీ మేము చేసింది. మేము అడిగేది ఎన్నో తెచ్చాం. హీరో హోండా తెచ్చాం, వైజాగ్లో ఎన్నో తెచ్చాం. ఎన్నిటికీ కూడా ఇవాళ వైజాగ్లో మొన్న కరోనాకి మాస్క్ కానీ ఏదైనా చేసింది మా ప్రభుత్వంలో స్థాపించిన పరిశ్రమల వల్లే జరిగింది. కాబట్టి ఇటువంటి ఒక్క పేరు చెప్పమనండి, నేను ఇన్ని చెప్పాను. ఒక్క రోడ్డుకి మట్టి కూడా వేయలేని వ్యక్తి మీరే వెళ్ళండి ఒకసారి మా గ్రామీణ ప్రాంతం. మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వచ్చి ఉంటారు, అది నేషనల్ హైవే. ఒక్కసారి మీరు విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఒక గ్రామీణ ప్రాంతానికి వెళ్తే మీ కారు టైర్లు ఊడిపోతాయి, మీ యాక్సిల్ ఇరిగిపోద్ది. అంత వరస్ట్గా రోడ్లు ఉన్నాయి. మా ప్రభుత్వంలో ప్రతి ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసాం. మీరు వెళ్ళి చూడండి ఒకసారి. వినండి లేదండి, మీరు డెవలప్మెంట్ అడిగారే చెప్తున్నా. అంతేకాకుండా మా కాలనీలో ఎల్ఈడి లైట్లు వేసాం. ఇవన్నీ కాకుండా 12 లక్షల చిట్కో ఇల్లు కట్టాం. అవి ఆపి కూర్చున్నారు. ఇవన్నిటితో పాటు మీరు ఇవన్నీ చెప్పారు. సంక్షేమం 200 రూపాయలు ఉంటే పెన్షన్ 2,010 రెట్లు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ ఏం చెప్పమనండి, వీటికి డిబేట్కి రాదు. చెప్తున్నాను సార్, 2,000 చేసినా కూడా లైన్ లో నిల్చొని పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది అప్పట్లో. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చి వాలంటీర్ వ్యవస్థ ఇంటికి వచ్చి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ముసలి వాళ్ళకి. సో నేనేమంటున్నానంటే ఆ ప్రభుత్వంలో డెవలప్మెంట్స్ జరిగాయి తప్పకుండా, కానీ ఈ ప్రభుత్వంలో పేద ప్రజల్ని అలాగే విద్యార్థుల యొక్క ప్రోత్సాహం ఎక్కువ ఉంది, వారి డెవలప్మెంట్ ఎక్కువ జరిగింది అంటున్నా. పేద ప్రజలు డెవలప్ అయితేనే అభివృద్ధి జరిగినట్టు, కంపెనీలు వస్తే అభివృద్ధి జరిగినట్టు కాదని నేను అనట్లే, కానీ పేద ప్రజలు డెవలప్ అయితేనే అభివృద్ధి జరిగినట్లు అని నేను అంటున్నాను. దీనికి మీరేమంటారు? సంక్షేమ పథకాలు, విద్యార్థులు, సంక్షేమ కార్యక్రమం, పెన్షన్
2000 3000 చేశాడు. కానీ మేము 10 రెట్లు పెంచాం. 200 2000 రూపాయలు చేశాం. మీరు దాని గురించి చెప్తున్నా. ఇవాళ వాలంటరీ వ్యవస్థను పెట్టిన దాని గురించి కాదు. వాలంటరీ వ్యవస్థ ద్వారా గవర్నమెంట్లో డబ్బులు ఇప్పించి మాకు సమాంతరంగా మాకు కార్యకర్తలు ఉన్నారు, ఆయనకి లేరు కాబట్టి పెట్టారు. సరే మేమేమంటున్నాం, సరే పెట్టావు వాలంటరీ వ్యవస్థని మేము రద్దు చెయ్యం, కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగులాగా బిహేవ్ చేయండి, ఒక పార్టీ కార్యక్రమాలకి వాడొద్దు అని చెబుతున్నాం. మేము కూడా డిమాండ్ చేసేది ఏంటి, మేము 3000 పెన్షన్ ఇస్తానన్నావు, రాగానే 3000 పెన్షన్ ఇస్తానన్నావు, ఎలక్షన్లు 3 నెలలు ఉన్నాక 3000 చేసాం. మేము అట్లా చేయలే. 200 200 నుంచి 5 రెట్లని ఒకేసారి చేసాం, మళ్ళీ డబుల్ రెండోసారి చేసాం. అదే చెప్పేది అందరికీ వెళ్తున్నాయి. మీరు ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంకో విషయం చెప్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు 300 యూనిట్లు కరెంటు బిల్లు వస్తే కట్, ఫ్యాన్ వేసుకుంటే కట్, అంటే ఫ్యాన్ కూడా వేసుకోలేని పరిస్థితిలో పేద ప్రజలు వెళ్ళిపోయారు. స్కూటర్ ఉంటే కట్. మేము అర్హులు అందరికీ ఇచ్చాం, ఎవరికి కూడా తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మా సంక్షేమ కార్యక్రమం ఇచ్చాం. వీళ్ళు దానికి బోల్డ్ అండ్ రెస్ట్రిక్షన్స్. ఇంకొక విషయం చెప్తున్నాం, మేము ఇదివరకు కాలేజీలకి డైరెక్ట్గా ఫీజులు వేసేవాళ్ళం. ఎక్కడా కూడా కాలేజీ యాజమాన్యం లేట్ అయినా కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఏదైనా గవర్నమెంట్లో బిల్లు లేట్ అయినా ఇవ్వదు. ఇవాళ కూడా అమ్మఒడని బిడ్డకి 15,000 ఇస్తున్నాడు, కానీ 3 బెడ్లు ఉన్న 13,000 ఇస్తున్నాడు. అది అబద్ధం కదా. ఆ 13,000 మేము కాలేజీలకు వేసేవాళ్ళం. అతను కొత్తగా పేర్లు మార్చాడే తప్పితే సిస్టమ్ ఏమీ మారలా. మేము ఇప్పుడు చెప్తున్నాం ప్రతి బిడ్డకి 15,000 వేస్తాం అంటున్నాం. కాబట్టి తెచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. మనకి ఇప్పుడు విడిపోయిన రాష్ట్రం గురించి మాట్లాడండి. ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చారా, లేకపోతే హైదరాబాద్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారా, ఇవాళ ప్రజలందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు 2 సంక్షేమాలు చేస్తే మేము సంక్షేమం పుట్టిందే తెలుగుదేశం అన్నాం. మీరు గుర్తుందో లేదో, పెన్షన్ పుట్టింది తెలుగుదేశం గవర్నమెంట్లో, మధ్యాహ్నం భోజనం పడడం పుట్టింది తెలుగుదేశం గవర్నమెంట్లో, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్లో. ఇవాళ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు మమ్మల్ని అనుకరిస్తున్నాయి ఇటువంటివన్నీ. కాబట్టి ఒకళ్ళు పెట్టితాక దాన్ని కొంతమంది ఫాలో అయ్యారు. నేను ఇందాక కూడా ఒక విషయం చెప్పాను, కొంతమంది ముఖ్యమంత్రులు ఫాలో అయ్యారు మమ్మల్ని. ఫాలో అవ్వకుండా చెడగొట్టిన ముఖ్యమంత్రి ఇతనే చూస్తున్నాం. అందులో దారుణంగా ఉంది రాష్ట్ర పరిస్థితి. అన్ని సంక్షేమాలు అనే అభివృద్ధులు తీసుకొచ్చింది మీరే, మిగతా రాష్ట్రాలు అనుసరించింది అని మీరే చెప్తున్నారు. సో అలాంటిది 2019లో అంత భారీ మెజారిటీతో జగన్ ఎందుకు గెలిచారు? ప్రజలు కోరుకోలేదా మార్పు? అన్ని తెచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకే మళ్ళీ ఓటేయాలి కదా, ఎందుకు ఓటేయలేదు ఆ రోజు? రాష్ట్రంలో మాకు ఆ రోజు 40% ఓటింగ్ వచ్చింది. అందరూ కూడా ఒక్క ఛాన్స్ నవరత్నాలు అనే దానికి మోసపోయారు. ఒక్క ఛాన్స్ ఇద్దాం, చంద్రబాబు నాయుడు గారి మీద బెటర్గా వచ్చిందేమోనని అనుకున్నారు. ఆ దాంట్లో మా మీద ఒక 30 లక్షల ఓట్లు అధికంగా వచ్చింది. ఆ 30 లక్షల ఓట్లు కూడా పులివెందుల లాంటి 15 కాన్స్టిట్యున్సీల్లో ఎక్కడైతే మా ఏజెంట్లు లేనో 1,00,000 ఓట్లు, 80,000 ఓట్లు, ఇట్లా మెజార్టీలు చూసుకుంటే నిజమైన తేడా 14 లక్షల ఓట్లు. ఈ 14 లక్షల ఓట్లు కూడా అన్ని వర్గాల వాళ్ళు మోసపోయారు. ఒక్క ఛాన్స్ అనేది మోసపోయారు. ఇవాళ అన్ని వర్గాలకి అర్థమైపోయింది, మళ్ళీ ప్రజా జీవితంలో కనపడకూడదు ఇతను, ఇంకొకసారి ఇటువంటి తప్పు చేయకూడదు. మనల్ని ఒక ఛాన్స్ అడిగాడు, అతను కూడా తెలుసు, ఒకసారి వస్తే మళ్ళీ రెండోసారి రానని కూడా తెలుసు అని ఆ ఒక ఛాన్స్ అడిగాడు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చేసాం అని ఇవాళ 170 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. బట్ గ్రౌండ్ లో వెళ్ళి అడిగితే ప్రజలు జగనే రావాలి, మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, పేద ప్రజల్ని పట్టించుకుంది జగన్ మాత్రమే, వీళ్ళంతా ఉద్యోగస్తుల్ని, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని, వ్యాపారస్తుల్ని అభివృద్ధి చేశారు తప్పితే పేద ప్రజల్ని పట్టించుకుంది, అలాగే ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో విద్యార్థుల్ని పట్టించుకుంది మా జగనే. సో మా జగనే రావాలి మళ్ళీ అంటున్నారు. మీరు చూస్తే సైకో పోవాలి, సైకిల్ రావాలి అని ఒక ఏమంటారు ప్రాస కోసం వాడుతున్నట్టు అనిపిస్తుంది అని అంటున్నారు. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాం కాబట్టి ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఉంటారు మీరు? ప్రతినిత్యం ప్రజా జీవితంలో మేము ఉంటున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. మీరేంటంటే కెమెరాలు పట్టుకోగానే సాక్షి టీవీ వచ్చిందేమో, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో వచ్చారేమో అనుకుంటా ఉంటారు. ప్రజలు కూడా భయపడుతూ ఉంటారు. ప్రభుత్వం వాళ్ళు ఉంది కదా సంక్షేమ పథకాలు. అసలు మీరు ఇందాక నుంచి స్టూడెంట్స్ అంటున్నారు కదా, మీరు స్టూడెంట్స్ అంటున్నారు కాదు స్టూడెంట్స్ అంటున్నారు కదా. స్టూడెంట్స్ కి మీకు అసలు ఏం జరిగిందో మీకు అర్థమవుతుందా? చెప్పండి. మేము కాలేజీలు ఇవాళ కాలేజీల్లో సర్టిఫికెట్లు ఇవ్వట్లా, స్కూల్లో సర్టిఫికెట్లు ఇవ్వట్లా, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్లు అవ్వలేదని. అటువంటిది మా ప్రభుత్వంలో ఎప్పుడన్నా ఉందా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ విద్యార్థులు ఇవాళ నిజంగా చూస్తే యువతరం తెలుగుదేశం పార్టీతో ఉంది. అత్యధికంగా ఉన్న మెజారిటీ యువతరం మాతో ఉంది. ఎందుకంటే ఒక్క జాబ్ రాలేదు, రాగానే జాబులు వస్తాయని ఎదురు చూశారు, జాబ్ రాలేదు.
అంతేకాకుండా వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ మూలంగా వాళ్ళ విద్యార్థులు ఒక రోజు ధర్నాలు చేస్తాయి. మా కలెక్టర్ ఆఫీస్ దగ్గర చూడండి, మా సర్టిఫికెట్లు ఆగిపోయినాయి ఫీజు రియంబర్స్మెంట్ మూలంగా, మా యొక్క అకౌంట్లో ఖాతాల్లో అమ్మఒడి పడట్లేదు, రెండు సార్లు ఎగ్గొట్టేశారు. కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి విద్యార్థి లోకం కానీ, మీరు ఇందా నుంచి విద్యార్థులు అంటున్నారు, మీరు వెళ్ళి చూడండి 80% ఆఫ్ న్యూ ఓటర్స్ ఆర్ విత్ టీడీపీ. అండ్ అంతేకాకుండా ప్రతి చోట మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మేము వెళ్తుంటే ప్రచారానికి మీరు చూడండి, పక్కన మా ఆఫీస్ చూడండి, అక్కడ దారిలో మెయిన్ మాది ఇంకా మూలకుంటుంది, సెంటర్లో వైసీపీ ఎంపీ ఆఫీస్ ఉంటుంది, క్యాండిడేట్ 10 మంది పట్టమని 10 మందిలో ఉంటారు, రోజు కూర్చుని ఉంటాడు. కానీ నేను రోజు బిజీగానే ఉంటాను. అసలు ఇక్కడే అర్థమైపోతుంది, మాకు వచ్చే వాళ్ళందరూ గ్రామీణ ప్రాంతం నుంచి ప్రజలు తండోపతండాలకు వచ్చి పార్టీలు జాయిన్ అవుతున్నారు. ఇది ఒక్క తేడా చాలు మీకు. నాడు నేడు ప్రోగ్రామ్ తో విద్యార్థులు లబ్ధి పొందలేదంటారు. 100% చాలా ఇబ్బందిగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనోగతాలు తెలుసుకోండి. కావాలంటే మీకు విజయవాడ సిటీలో మీరు న్యూట్రల్ గా వెళ్ళండి, కాలేజీల దగ్గరికి వెళ్ళండి. ఇంకొకటి అన్నిటికన్నా ఇంకొక విషయం మీకు ఇంకొకటి చెప్తున్నాను, బెస్ట్ ఎయిడెడ్ స్కూల్స్ లో ఉన్న టీచర్స్ అందరినీ కూడా తీసేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే గోల, ఎక్కడికి వెళ్ళినా ఎస్సీ విద్యార్థులు ఎక్కువ చదువుతూ ఉంటారు. బెస్ట్ ఎయిడెడ్ స్కూల్ విధానాన్ని రద్దు చేసింది. ఈ ఇంగ్లీష్ అంటారా, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఉండాలి మేము కోరుకుంటున్నాం. ఏదో ఐబీ పెట్టారంటాడు, అసలు వాళ్ళ స్టాఫ్కి ట్రైనింగ్ ఉండాలిగా. ఐబీ పెట్టారని ఒక బోర్డు పేస్ట్ చేసుకోవడానికి ఉంది, కానీ ఆ బైజూస్ అన్నాడు, ఆ బైజూస్ అన్ని కేసుల్లో ఇరుక్కుపోయింది. ఇవాళ టీచర్లకి బేసిక్ ఫెసిలిటీ డెవలప్ చేయకుండా నేను ఐబీ పెట్టేశాను, నేను ఇంకోటి పెట్టేశాను, ఏది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఒక్క విద్యార్థి అసలు ఐబీ అంటే ఏంటి? అసలు ముందే మంచి చదువుకోలేదు కాబట్టి అర్థం కాదు. అది ఎక్కడో విదేశాల్లో చదువుకునే వాళ్ళకి ఉపయోగపడే సిలబస్, మనలాంటి దేశాల్లో ఉపయోగపడే మంచిదే. కొంతమంది కావాలనుకుంటారు, పెట్టిన దాంట్లో వాళ్ళ టీచర్ని అప్గ్రేడ్ చేయి, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి అప్పుడు ఐబీలో, వీళ్ళకే ఐబీ సిలబస్ ఎట్లా ఉండదో తెలియదు, వాళ్ళు ఏం విద్యార్థులు చెప్తారు. మేము కూడా అనేది ఒకటే, తెలుగు మీడియం ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలి, రెండు ఉండాలి. ఏది కావాలంటే వాళ్ళు చదువుకోండి. ఎందుకంటే కొంతమంది తెలుగు మీడియమే కావాలనుకుంటారు, కొంతమంది ఇంగ్లీష్ మీడియం కావాలంటారు, రెండు చదువుకుంటారు. ఐబీ కావాలన్నట్టు చేయండి, కానీ స్కిల్ డెవలప్మెంట్ అన్నాం చూసారా, మేము కాలేజీల్లో పెట్టాం స్కిల్ డెవలప్మెంట్, నిద్రపోయాం అన్ని కాలేజీ ల్యాబ్లోనూ ఆ స్కిల్ డెవలప్మెంట్ అన్నీ ఇప్పటికీ జరుగుతున్నాయి. కానీ స్కిల్ డెవలప్మెంట్ ఐబీ టీచర్స్ కూడా పెట్టి మన ఇన్ఫ్రా డెవలప్ చేసి ఐబీ ఇంట్రడ్యూస్ చేయి. కానీ నేనేదో బటన్ నొక్కాను డబ్బులు రావు అన్నట్టు ఐబీ పెట్టాను, సిలబస్ లేదు, ఇది పరిస్థితి.